విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఫకీర్గూడెం 19వ డివిజన్లో పర్యటించారు. ఇక ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. వైసీపీ పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందన్నారు. 2014 నుంచి 2019 మధ్య ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అబద్ధపు హామీలు, అసత్య ప్రచారంతో కాలం వెల్లదిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల చిల్లర రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. టీడీపీ ప్రచారం శివయాత్రలా సాగుతుంటే వైసీపీది విజయయాత్రలా సాగుతోందన్నారు. రోడ్లు, డ్రైనేజ్లు, షాదీఖానా, పార్కులకు అభివృద్ధి చేసింది జగన్ అని ప్రభుత్వమేనని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని అభ్యర్థించామన్నారు.